వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. మేమైతే జగన్నాథ స్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. జగన్నాథ స్వామి రథాలు ఎక్కారు కదండి. సో ఈ 9 days అయితే చాలా బాగా చేస్తారనమాట. ఆయనకు పూజలు ఏంటి ఏవైనా మేమైతే కంపల్సరీగా వెళ్తామండి. జగన్నాథ స్వామి రథాలు ఎక్కినప్పుడు 9 daysలో ఏదో ఒక రోజు కంపల్సరీగా వెళ్తామన్నమాట. జగన్నాథ స్వామికి అయితే ఒక స్టోరీ ఉంటుందండి. అంటే నాకు తెలిసినంత వరకు ఒక స్టోరీ ఉంది. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ స్టోరీని కూడా నేను చెప్తాను. అది కరెక్టా కాదా అనేది కూడా నాకు మీరు చెప్పండి. అంటే జగన్నాథ స్వామికి 3 విగ్రహాలు ఉంటాయి కదా ఫోటోలోని. అందులో బ్లాక్గా ఉండే విగ్రహం అయితే జగన్నాథ స్వామి అంటండి. మధ్యలో ఉండే ఎల్లో కలర్ విగ్రహం అయితే సుభద్రాదేవిదండి. అంటే జగన్నాథ స్వామి వాళ్ళ సోదరి చెల్లెలు అనమాట. ఇంకా వైట్ కలర్ విగ్రహం ఉంటది కదండి, అదైతే బలభద్రుడు. జగన్నాథ స్వామికి అన్నదమ్ముడు అండి బలభద్రుడు. మేమైతే గుడికి అయితే వెళ్ళిపోయామండి. చాలా బాగుంటది అనమాట గుడి. స్టార్టింగ్ లో చూపించాను కదండి, అదైతే రథం అనమాట. స్వామిని అందులోనే ఊరేగిస్తారు. మొత్తం స్టీల్ ప్లాంట్ సెక్టర్స్ అన్ని ఊరేగిస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అయితే సెక్టర్ 10లో ఉంటుందండి ఈ ఆలయం అయితే. నార్మల్ డేస్లో అయితే ఇంత రష్ ఉండదండి గుడి. అదే ఈ ఉత్సవాలు అయినప్పుడు అంటే ఈ 9 days అయితే అస్సలు ఖాళీ ఉండదన్నమాట. జగన్నాథ స్వామిది చిన్న స్టోరీ అయితే ఉందండి. నాకు తెలిసిందైతే నేను చెప్తాను. అది మీకు తెలిసినంత వరకు కరెక్టో రాంగో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జగన్నాథ స్వామికి ఒక చెల్లి ఒక తమ్ముడు అయితే ఉంటారండి. చెల్లికైతే పెళ్లి చేస్తారనమాట. వాళ్ళు చాలా అంటే కొంచెం పేదవాళ్ళు అనమాట. చెల్లి వాళ్ళ భర్త అంటే భర్తకు పేదవాడైతే ఆటోమేటిక్గా పెళ్లి చేసిన చెల్లి కూడా పేదవాళ్ళే కదా అవుతారు. పండగ అయితే వచ్చిందండి. కానీ ఆ పండగకి వాళ్ళు వండుకొని తినడానికి కనీసం బియ్యం ఉండవు. ఏదైనా కూర వండుకోవడానికి ఒక తోటకూర కూడా ఉండదంట. తోటకూర రెమ్మ కూడా ఉండదంట వాళ్ళ ఇంట్లో. సో ఈ వాళ్ళ చెల్లి ఏం చేస్తుందంటే వాళ్ళ అన్నయ్య దగ్గరికి అడగడానికి అడిగి తెచ్చుకుందాం కదా అనేసి వెళ్తాదంట. వాళ్ళ అన్నయ్య ఏమో ఏదో పని చేసుకుంటూ ఉంటే అన్నయ్యని ఎందుకులే అడగడము, బాధపడతాడని చెప్పేసి వాళ్ళ వదిన దగ్గరికి అయితే వెళ్తాదండి. అంటే జగన్నాథ స్వామి వాళ్ళ భార్య అనమాట. వదిన నాకు ఇలాగ నేను పండగ చేసుకుంటున్నాను, ఇంట్లో తినడానికి ఏం లేదని చెప్పేసి ఆవిడ కష్టం ఆవిడ చెప్పుకొని నాకు కొంచెం బియ్యము తోటకూర రెమ్మ ఇవ్వు అంటే సరే ఇస్తాను, కానీ ఇప్పుడు తీసుకెళ్లి సాయంత్రానికల్లా నాకు తెచ్చిచ్చేయాలి, అంటే రాత్రి కల్లా నాకు తెచ్చిచ్చేయాలి అనేసి అంటారంట ఆవిడ. ఈ జగన్నాథ స్వామి వాళ్ళ చెల్లి ఏం చేస్తారంట, ఇప్పుడు పట్టుకొని వెళ్ళి రాత్రికి తెచ్చిచ్చేయమంటుంది. మళ్ళీ నేను ఎలా తెస్తాను, నాకు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి ఆవిడైతే వండుకోకుండా రాత్రి అప్పుడు అది పట్టుకొని అయితే వచ్చిందంటండి. అది జగన్నాథ స్వామి చూసారంట. ఆవిడ ఎవరో అనుకొని దగ్గరికి వెళ్ళి చూసారంటండి. ఇంకేంటి చూస్తే వాళ్ళ చెల్లి అనమాట. ఏంటమ్మా ఇంత రాత్రప్పుడు నువ్వు వచ్చావేంటి, ఏంటి ఏమైంది అని అడిగితే వాళ్ళ చెల్లి అయితే జరిగింది మొత్తం చెప్పిందండి. వదినకి అడిగింది, మళ్ళీ తిరిగి తెచ్చిమంది అనేసి మొత్తం కథ అయితే చెప్తే జగన్నాథ స్వామి అయితే వరం కోరుకోమన్నారండి. నీకేం కావాలో కోరుకో అమ్మా, నేను అది నీకు వెంటనే ఇస్తాను అని అడిగితే నీలాంటి భర్త దొరికితే చాలన్నయ్య, నేను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అనేసి అంటారంట ఆవిడ సుభద్రమ్మ. అప్పటి నుంచి జగన్నాథ స్వామి తనతోనే ఉంచుకుంటాడనమాట. వాళ్ళ చెల్లిని కూడా, వాళ్ళ భార్యని చెల్లిని తమ్ముడిని ముగ్గురిని అయితే తనతోనే ఉంచుకుంటారండి. అందుకే సుభద్రమ్మ బలభద్రుడు జగన్నాథ స్వామి అయితే ఆ ఫొటోస్ లో ఉంటారు. వాళ్ళ భార్య అయితే ఎక్కడ కనిపించదండి. ఏ కారణం చేత తిడతారో తెలియదండి. కానీ వాళ్ళ అత్తోరింటికి ఇప్పుడు వచ్చి 9 రోజులు ఉంటారు కదండి జగన్నాథ స్వామి. ఆ 9 రోజులు ఉంచుకొని పంపించేటప్పుడు తిట్టుకుంటూ పంపిస్తారంట. రథం కదలకపోతే మొండి జగ్గా అని చెప్పేసి తిట్టుకుంటూ పంపిస్తారంట. ఆ విషయం మీకు తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా దర్శనం అయితే అయిపోయిందండి. అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టారు. అంటే భరతనాట్యం అని, ఆర్కెస్ట్రా అని అలాంటివి అయితే చాలా పెట్టారు. అవన్నీ చూసుకొని నెక్స్ట్ విండో షాపింగ్కి అయితే వచ్చామండి. విండో షాపింగ్ అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళామండి. ఇంకా మేమైతే అన్నీ చూసుకొని అయితే రిటర్న్ అయిపోయాము. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో అయితే కొంచెం ముందుకు వెళ్ళి వాళ్ళకు కూడా ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. జగన్నాథ స్వామి స్టోరీ, ఆ చిన్న చిన్న స్టోరీస్ అయితే తెలుస్తాయి కదా. అక్కడ వాళ్ళు పొటాటో స్పైరల్ అయితే చేస్తున్నారండి. చూసారు కదండి అక్కడ ఆయిల్ ఎలా మరుగుతుందో, పొగలు కక్కుతుంది అనమాట ఆయిల్. అంత వేడి నూనెలో ఆ స్పైరల్ నేసి అయినా కూడా అది మనం గొర్రెలా తినేసి హెల్త్ని అయితే పాడు చేసుకుంటాం బయటికి వెళ్తే కంపల్సరీగా. సో మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయి, స్నాక్స్ వీడియోస్. ఇంట్లో చేసుకొని హ్యాపీగా తిని హెల్తీగా ఉంటే మనకే బెటర్ కదండి. సో ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. జై జగన్నాథ్.